హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. సర్వసాధారణంగా ప్రతి మనిషికి అనేకమైనటువంటి సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఏదో ఒక సందర్భంలో ఎలాంటి పరిణామాలకి నేను మాత్రమే ఎందుకు చూస్తున్నాను, నేను మాత్రమే ఈ జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే, నిన్ను నీవు కోల్పోతే జీవితం దండగ. చాలా చిన్న చిన్న అంశాలే మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి, గొప్పవాళ్ళను చేస్తాయి. చరిత్ర చెప్పిన గొప్పవాళ్ళ పాఠం ఇది. ప్రతి మనిషికి జీవితం ఓన్లీ వన్ టైం. ఈ చిన్న జీవితంలో మనకు మన మనస్సుకి నచ్చినట్లుగా బ్రతకలేకపోతే జీవితం వ్యర్థం. ఇది పక్కా. మనకి నచ్చినట్లుగా బ్రతకడం కంటే గొప్పవరం ఇంకోటి ఉండదు. అలా అని వెచ్చలవిడితనమో మొండితనమో గురించో నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల పట్ల మనకంటూ ఒక వైఖరి ఉండాలి. ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా ఉండకపోతే నిలకడగా లేని బ్రతుకవుతుంది. గాలివాటం బ్యాచ్లో మనము చేరిపోవాల్సి వస్తుంది. మంచో చెడో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. దానిని పక్కాగా చెప్పగలగడము నిజమైనటువంటి వ్యక్తిత్వం. ఉదాహరణకు ఓ సినిమా చూస్తాం, అది మనకి బాగుంది అనిపించవచ్చు. ఇంతలోనే మనకి బాగా ఆత్మీయుడైనటువంటి ఒక మిత్రుడు ఏం సినిమారా చాలా చెత్తగా ఉంది అని అన్నాడు అనుకోండి, మనలో చాలామంది అవునా నిజమే, మరీ అంత సినిమా అంత బాలేదు అని మనమే మన ఆలోచనల్ని మార్చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఓ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాం. నిజంగా అది మనకు నచ్చుతుంది. ఇంతలో మీ మిత్రుడో లేక మీ జీవిత భాగస్వామో లేక మరొకరో వచ్చి అదేంటి నీకు అది అసలు సూట్ అవ్వలేదు అన్నారనుకోండి, టక్కున ఇంతకు ముందు మనకు నచ్చిన డ్రెస్సుని పక్కన పడేస్తాం. ఇది ఖచ్చితంగా చాలామందికి చాలాసార్లు జరిగే ఉంటుంది. దీనికి కారణం మన ఆలోచనలపై మనకి కంట్రోల్ లేకపోవడం, మన నిర్ణయాలపై మనం నిలబడలేకపోవడం. విజేతకి ఫెయిల్యూర్ పర్సన్స్కి తేడా ఇలాంటి చాలా సింపుల్గా కనిపించే బలమైనటువంటి కారణాలు. ఎదుటివాడు ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్న నాళ్ళు మన జీవితంలో మన బ్రతుకులో ఎదుటివాడి డైరెక్షన్లో కొట్టుకుపోవాల్సిందే. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి ధోరణి కనిపిస్తూ ఉంటుంది. మెజారిటీ ఏమంటే అదే పలుకులు పలకడం, మీడియా ఏ అంశాన్ని ఎక్కువగా స్పందిస్తే అటు దూకేయడం కనిపిస్తుంది. ఈ ట్రెండ్ యావత్ దేశంలోనే కనిపిస్తుంది. అందుకే అనేకమైనటువంటి ముఖ్యమైన అంశాల పట్ల కంటే నిరుపయోగమైనటువంటి అంశాలే వైరల్గా అవుతున్నాయి. ఈ ట్రెండ్ కొంతమందికి మేలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలను లోతుగా అధ్యయనం చేసి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా గట్టి నిర్ణయాలుగా మీ జీవితాన్ని మీరు మలుచుకోకపోతే గుంపులో గోవిందగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.